అభినయ సరస్వతి బి సరోజాదేవి ఇక లేరు. నేడు దశవారలో అంత్యక్రియలు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించి అభినయ సరస్వతిగా పేరొందిన బి సరోజాదేవి 87 సంవత్సరాల్లో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకప్పటి మైసూరు సంస్థానం చెన్నపట్టణ పరిధిలోని దశవార గ్రామంలో 1938 జనవరి 7న ఒక్కలిగ కుటుంబంలో సరోజాదేవి జన్మించారు. తండ్రి భైరప్ప మైసూరులో పోలీస్ అధికారి కాగా, తల్లి రుద్రమ్మ గృహిణి. దంపతులకు 4వ సంతానంగా సరోజాదేవి జన్మించారు. 13వ ఏట కన్నడ సినిమాలో అడుగుపెట్టారు. మహాకవి కాళిదాస 1955లో నటించడం ద్వారా, అంటే 1955 సంవత్సరంలో నటించడం ద్వారా ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ఓవైపు కన్నడ సినిమాలలో నటిస్తూనే తెలుగు, తమిళ భాషల్లోనూ కొనసాగారు. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రతో పాటు హిందీలో దిలీప్ కుమార్, రాజేంద్ర కుమార్, షమీ కపూర్, సునీల్ దత్తో కలిసి నటించారు. సరోజాదేవి 1967 మార్చి 1న జర్మనీలో మెకానికల్ ఇంజనీర్ అయిన శ్రీహర్షను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే దాదాపు 100 చిత్రాల్లో నటించిన సరోజాదేవి భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో నటిగా కొనసాగారు. 1986లో శ్రీహర్ష గుండెపోటుతో కన్నుమూశారు. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు కాగా పెద్ద కుమార్తె మృతి చెందారు. బి సరోజాదేవి మృతికి ఆంధ్ర, కర్ణాటక ముఖ్యమంత్రుల సంతాపం. బి సరోజాదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, మాజీ సీఎం బసవరాజు బొమ్మాయి, సభాపతి హొరట్టి, ప్రముఖ నటులు రజనీకాంత్, కిచ్చా సుదీప్, ఖుష్బూ సుందర్, సిమ్రాన్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పాటలో అభినయించినటువంటి సహజమైన అందం, అరుదైన అభినయం బి సరోజాదేవి సొంతం. ముఖ్యంగా కళ్ళతోనే హావభావాలు ప్రదర్శించేటువంటి నేర్పు ఆమెకు ఉండేది. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషలను ఏలిన అందాల కథానాయిక బి సరోజాదేవి మిగిలిన 2 భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువ సినిమాలు చేసిన తన ముద్దు మాటలతో, సౌందర్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సరోజాదేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడంలో రాజ్ కుమార్, ఇలా 3 భాషల్లో దిగ్గజ నటులతో నటించి ప్రేక్షకుల అభిమానం పొందారామె. ముఖ్యంగా 1955 నుంచి 84 వరకు 29 ఏళ్ల పాటు వరుసగా 161 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు సరోజాదేవి. ఇవాళ షష్ఠి పూర్తి చేసుకున్న మగమహారాజులకు వాళ్ళ యవ్వన కాలంలో ఆకట్టుకొని అలరించినటువంటి కథానాయిక సరోజాదేవి. నటన అన్న, సినిమాలన్న ఆసక్తి లేని సరోజాదేవి నటిగా పరిచయం కావడం, గ్లామర్ కథానాయికగా పేరు తెచ్చుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారికి నాటకాలంటే ఇష్టం కావడంతో సరోజాదేవితో ఓ నాటకంలో బాలకృష్ణుని వేషం వేయించారు. చక్కగా అలంకరించుకొని ముద్దు మాటలతో సరోజాదేవి అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్కసారి స్కూల్ వార్షికోత్సవంలో ఏ జిందగీ అని పాడుతూ అభినయించడం ప్రేక్షకుల్లో ఉన్న హోనప్ప భాగవతారుకు నచ్చింది. ఆయన ఆ సమయంలో 1955 సంవత్సరంలో మహాకవి కాళిదాస చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు. అందులో కథానాయిక విద్యాధరి పాత్రకు సరోజాదేవితో వేయించాలని నిర్ణయించుకున్నారు. సరోజకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీదే తన 13వ ఏట ఆ చిత్రంలో నటించారు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సరోజ కూడా నటన పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఆ 10 ఏళ్లు ఏలేశారు. ఎన్టీఆర్ నటించి నిర్మించిన పాండురంగ మహత్యం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు బి సరోజాదేవి. ఎన్టీఆర్ సరసన ఎక్కువ చిత్రాలు నటించి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఏఎన్ఆర్ సరసన 5 చిత్రాలు నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటించే అవకాశం ఆవిడకు వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్కు సోదరిగా నటించి చిన్నన్నయ్య అని ముద్దుగా పిలవడం ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెద్ద క్రేజ్. సరోజాదేవి కెరీర్లో మరపురాని కాలం 60వ దశాబ్దం. ఆ 10 ఏళ్ల కాలంలో దక్షిణాదిన మకుటం లేని మహారాణిలా వెలిగారు. ఆ రోజుల్లో ఆమెను ఆంధ్రుల అందాల తార అని, ఆంధ్ర క్లియోపాత్ర అని పిలిచేవారు. ఆ సమయంలో దక్షిణాదిలో ఆవిడ హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ కూడా. తదనంతర కాలంలో ముఖ్యమంత్రులైన ఎన్టీ రామారావు, ఎంజీఆర్, జయలలితలతో సరోజాదేవి కలిసి నటించడం ఒక విశేషం. అంటే 3 ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, జయలలిత. సో హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత హీరో కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిడ కొనసాగారు.
హీరో కృష్ణంరాజు నిర్మించిన యమధర్మరాజు చిత్రంలోనూ సరోజాదేవి కీలక పాత్ర పోషించారు. అభినయ సరస్వతి. తమిళ సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభినయ సరస్వతిగా చెరగని ముద్ర వేసుకున్న బి సరోజాదేవి కోలీవుడ్లోనూ అగ్రనటిగా కొనసాగారు. ఎంజి రామచంద్రన్, నడిగర్ తిలకం, శివాజీ గణేశన్లతో కలిసి అత్యధిక చిత్రాలు నటించారు. ఎంజీఆర్తో 26 చిత్రాలు, శివాజీ గణేశన్తో 22 చిత్రాలు నటించిన సరోజాదేవి ఆ తర్వాత జమినీ గణేశన్, ఎస్ఎస్ రాజేంద్రన్, ముత్తురామన్, ఏవిఎం రాజన్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో అనేక చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్తో కలిసి ఆమె నటించిన చివరి చిత్రం అరస కట్టలై 1967లో ఈ సినిమా విడుదలైంది. 1960 నుంచి 70 దశకంలో పద్మిని, సావిత్రి, సరోజాదేవి అగ్ర హీరోయిన్లుగా కొనసాగారు. సరోజాదేవి నటించిన తన 100వ చిత్రం పెన్ ఎన్రాన్ పెన్ తమిళంలో రూపుదిద్దుకోవడం గమనార్హం. తమిళంలో ఆమె చివరిసారిగా 2009లో వచ్చిన అరవన్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సూర్య, నయనతార జంటగా నటించారు. పదవులు, పురస్కారాలు. బి సరోజాదేవికి 1969లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1992లో ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వం నుంచి 4 సార్లు ఉత్తమ నటిగా అవార్డులు ఆమె అందుకున్నారు. సరోజాదేవి 1989లో కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డుతో, తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ అవార్డుతో ఆవిడను సత్కరించాయి. 1989లో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డుతో గౌరవించింది. బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇక సరోజాదేవిని వరించిన పదవుల విషయానికి వస్తే 1981లో కర్ణాటక చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కంఠీరవ స్టూడియోకి చైర్మన్గా ఆవిడ వ్యవహరించారు. అప్పట్లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాండ్య లోక్సభ స్థానానికి పార్టీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినా 2 పడవల ప్రయాణం తనకిష్టం లేదని సున్నితంగా తిరస్కరించారు ఆమె. సరోజాదేవి ఆవిడ కంటే అందగత్తెలు, గ్లామర్ నటిమణులు ఎవరు లేరా అంటే ఉండొచ్చు, కానీ ఓ తరం వారి హృదయాల్లో రోజు దీపం వెలిగించినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా సరోజాదేవిదే. ఆవిడ చిలుక పలుకులు, కన్నులు తిప్పే తీరు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా మనకు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పాట గుర్తుకు రావడం తథ్యం. ఆ పాటలో అక్కినే నాగేశ్వరరావుతో ఆమె అభినయించిన తీరు ఎవ్వరూ మరవలేనిది. ఈరోజు కూడా ఆ పాట ఆమెని అజరామరం చేసింది. ఆమె ఎన్నో చిత్రాల్లో ఆమె పెద్ద పెద్ద కళ్ళతో, తన అభినయంతో అలరించిన ఆవిడకి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాం. ఇంత గొప్ప నటి ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరం. సో బి సరోజాదేవి